యూజర్ ఉంటే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే సో డ్రైవర్స్ అక్కడ గ్రూపింగ్ అవుతుందని చెప్పి గ్రూపింగ్ రిడ్యూస్ అవ్వాలంటే కన్ఫర్మ్ గా లొకేషన్ నీకు చేంజ్ అని చెప్పి పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఓలా యూబర్కి ఇచ్చారో ఆ ప్లేస్ షిఫ్ట్ చేయమని చెప్పాను. బట్ అది కొద్దిగా డిలే అవుతుంది, అంటే అది కూడా ఆఫ్ చేసేస్తారు. నేను ఈ కండిషన్ చెప్పాను కాబట్టి. కానీ క్యూ సిస్టమ్ అనేది మధ్యాహ్నం ఆపేస్తాం. అండ్ యూబర్ గో అండ్ ప్రీమియం రేట్స్ అనేవి డిఫరెన్స్ ఉన్నాయి కదా, అంటే ఈక్వల్గా ఉన్నాయి కదా. అలా కాకుండా యూబర్ ప్రీమియం రేట్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది. యూబర్ గో రేట్ అయితే అది చేసే వాళ్ళు అయితే అలాగే ఉంచుతారు. కానీ ఫేర్ ఇంక్రీజ్ మీరు సపరేట్ లెటర్ వచ్చాక అది సెంట్రల్ లింక్ పెట్టి ఫేర్స్ అనేవి ఇంక్రీజ్ చేయమని చెప్పారు. దానికి అది సపరేట్ గా సార్ అది నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తాను సార్. మీరు పెట్టింది అది ఒక్క పాయింట్ మెయిన్ ప్రియారిటీ మినీ కొంత కదా చెప్పేది నువ్వు యూబర్ గో ప్రైమ్ రేట్ అనేది డిఫరెంట్ అనేది మధ్యాహ్నం చేసేస్తాను సార్. లైక్ తీసుకోండి మధ్యాహ్నం స్క్రీన్ షాట్ చెక్ చేసుకోండి. పేర్లాకండి తీస్తాను లేదా అడగండి లేదన్నా ఒకసారి మీరు రాయడం కాదు ఏం అంతే తప్ప నేను అనేది గోలో తగ్గించు. మీకు అదే చెప్తాను, మీరు ఫోటో తీసుకోండి మధ్యాహ్నం చేంజ్ చేయిస్తాను. ఈ రోజు అయిపోద్ది. లోకల్ పేర్స్ ఇవన్నీ మాట్లాడి చెప్తానన్నాం. లోకల్ ఎస్యూ అనే ఆప్షన్ ఒకటి, లోకల్ పేర్స్ ఒకటి, ప్రైవేట్ మీ స్టాఫ్ అక్కడ చెప్పండి, కస్టమర్లు అక్కడ గొడవ ఆడుతున్నారు వెళ్ళిపోతున్నారు క్యాన్సిల్ చేయొచ్చు. అది లాస్ట్ పికప్ పాయింట్ పెట్టారు కదా, మీరు చాలా మంది స్టాఫ్ చూసాను మళ్ళీ చెప్పాను ఇంకా సార్ ఇది రాంగ్ డైరెక్షన్ అందుకే వస్తుంది. కానీ రెండో పాయింట్ చెప్పట్లేదు. ఎయిర్పోర్ట్ సిఎస్ఎఫ్ ఇక్కడ డిసిజన్ చేశారు అక్కడికి వెళ్ళాలని, ఆ మాట ఎత్తట్లేదు. ఆ మాట ఎత్తట్లేకపోతే కస్టమర్ గొడవ అయిపోయింది. పికప్ జోన్ ఎందుకు రాశారు చాలా మంది కమ్యూనికేషన్ లేదు సార్. మేము చెప్తే మాత్రం గొడవ చెప్తున్నారు.